హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి, ఒక 3 ఎండుమిర్చి, అలాగే కొన్ని పల్లీలు తీసుకొని బాగా వేపుకోండి. అలాగే కొంచెం మినపగుళ్ళు కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం సేపు చల్లారనివ్వాలండి. అలాగే సేమ్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని దీనిలోకి వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడు మసాలా అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది లోపలికి. దీన్ని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుని అలా మూత పెట్టేసుకోండి. అవి మగ్గుతూ ఉన్నప్పుడు ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. 2 మినిట్స్ మగ్గించిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత ప్యాన్లో ఉన్న ఆయిల్తోనే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్కి అయితే ఈ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ తీసుకోండి. తీసుకొని బాగా వేపుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేగేలోపు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. సాఫ్ట్గా పేస్ట్ లాగా కొంచెం మిక్సీ పట్టుకుని రెడీ పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ దీనిలో యాడ్ చేసుకోండి. దీనిలోకి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ముందుగానే మనం స్పైసెస్‌లో ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అలాగే మనం కారం కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అవసరం లేదండి. ఈ ఆనియన్స్ అన్నింటిని కూడా బాగా వేపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని పేస్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. ఈ ఆనియన్స్ అనేది బాగా వేపుకోవాలండి. అప్పుడు గ్రేవీకి బాగా సెట్ అవుతుంది. ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ అంతటిని కూడా బాగా కలుపుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇది బాగా వేగిన తర్వాత దీనిలోకి టమాటో ప్యూరీ తీసుకోండి. అది కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం కారం అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగా ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం అవి వేసుకొని బాగా కలపండి. ఇంకా దీనిలోకి మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదండి. మనం ఆల్రెడీ ముందుగానే స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ అనేది థిక్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను.
ఇలా బాగా కలుపుకోండి. అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ గ్రేవీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా క్యాప్సికమ్ అన్నిటిని కూడా ఇలా గ్రేవీలోకి డిప్ చేసుకోవడం వల్ల మసాలా అంతా బాగా పడుతుందండి. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. సో 5 మినిట్స్ తర్వాత చూడండి, గ్రేవీ అంతా బాగా మగ్గి ఆయిల్ అనేది పైకొచ్చింది. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్‌లోకి అలాగే చపాతీలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.